హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. టెస్ట్ మ్యాచ్ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది యాషెస్, ద సిరీస్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఆ తర్వాతే మనకి ఏ సిరీస్ అయినా, అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయినా కానీ, లేకపోతే టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీ అయినా కానీ. ఈ వీడియోలో మనం అసలు ఈ సిరీస్కి యాషెస్ అనే నేమ్ ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు, యాషెస్ ట్రోఫీ వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ యాషెస్ అనే నేమ్కి ఫస్ట్ ఆద్యం పోసుకున్నది ఎప్పుడో తెలుసా? 1882లో లండన్లోని ఓవెల్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ అప్పుడు. యాక్చువల్లీ ఆ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ని ఫస్ట్ టైం వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించారు. అది ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రకి ఒక పెద్ద మచ్చ కనుక ఆ రోజు ఫన్నీగా బ్రిటిష్ న్యూస్ లెటర్ అయిన ద స్పోర్టింగ్ టైమ్స్ అనే న్యూస్ లెటర్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ఏంటంటే, ఇన్ ఎఫెక్షనేట్ రిమెంబరెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ క్రికెట్, ద బాడీ విల్ బీ క్రిమేటెడ్ అండ్ ద యాషెస్ టేకెన్ టు ఆస్ట్రేలియా, ఇలా పబ్లిష్ చేశారు. తెలుగులో దీని మీనింగ్ ఏంటంటే, ఇంగ్లాండ్ క్రికెట్ మరణించింది, దాన్ని దహనం చేసి దాని యొక్క యాష్ అంటే బూడిదను ఆస్ట్రేలియాకి తీసుకువెళ్తారు అని అర్థం. ఇట్లా కొంచెం సర్కాస్టిక్గా ఆ రోజు ఆ పత్రికలో ముద్రించడం జరిగింది. అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన ఇవో బ్లై ఒకరోజు ఆర్టికల్ని చదివాడట. ఆర్టికల్ని చదివి వాళ్ళ ఇంగ్లాండ్ ఫ్యాన్స్కి ఒక ప్రామిస్ చేశాడు. ఏమని? వీ విల్ ట్రావెల్ టు ఆస్ట్రేలియా టు రిగైన్ దోస్ యాషెస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మేము ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ ఉన్న యాషెస్ని మళ్ళీ తీసుకువస్తాము అని దాని అర్థం. సో అప్పటి నుంచి కూడా అందరూ ఆ సిరీస్ని యాషెస్ సిరీస్ అని పిలుస్తూ వస్తున్నారు. ఇంకా యాషెస్ సిరీస్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఇంకోటి ఏంటంటే ఆ స్మాల్ ట్రోఫీ. సో దాని బ్యాక్ స్టోరీ ఏందో ఒకసారి చూద్దాం. సో ఈ సిరీస్ జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఎవరు? ఇవో బ్లై. ఆ ఇవో బ్లై వైఫ్ అతనికి మట్టితో చేసిన ఒక స్మాల్ ట్రోఫీని ఇచ్చింది. ఆ ట్రోఫీలో ఏం పెట్టించిందంటే, మనకి వికెట్స్ ఉంటాయి కదా, వికెట్స్ మీద బెయిల్స్ ఉంటాయి కదా, ఆ బెయిల్స్ని కాల్చి దాంతో వచ్చిన బూడిదని ఆ ట్రోఫీలో పెట్టి ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు యాషెస్ సిరీస్ గెలిచిన టీంకి ప్రజెంట్ చేసే ట్రోఫీ. యాక్చువల్లీ ఈ ఒరిజినల్ యాషెస్ ట్రోఫీ అనేది ఓన్లీ ఒకటే ఉంది, దాన్నే ఎవ్రీ టైం ప్రజెంట్ చేస్తూ ఉంటారు గెలిచిన టీంకి. సో ప్రజెంట్ చేసిన వెంటనే మళ్ళీ బ్యాక్ తీసుకుని దాన్ని లార్డ్స్లోని ఎంసీసీ మ్యూజియంలో ఉంచడం జరుగుద్ది. మరి గెలిచిన టీంకి ట్రోఫీని ఇవ్వరా అంటే ఇస్తారు. సేమ్ ఒరిజినల్ ట్రోఫీ ఎలా ఉందో సేమ్ అలానే గ్లాస్ క్రిస్టల్తో చేసిన ఒక ట్రోఫీని గెలిచిన టీంకి ఇవ్వడం జరుగుద్ది. సో అప్పటి నుంచి ఇలా ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా మధ్య ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యాషెస్ సిరీస్ అనేది జరుగుతూ వస్తుంది. ఈ యాషెస్ సిరీస్లో నార్మల్గా 5 టెస్టులు ఉంటాయి, ఇంక్లూడింగ్ వెరీ ఫేమస్ టెస్ట్ అయిన బాక్సింగ్ డే టెస్ట్ కూడా ఈ యాషెస్ సిరీస్లో భాగంగా జరుగుతూ వస్తుంది. ఎవరు లీడ్తో గెలిస్తే వాళ్ళు యాషెస్ సిరీస్ గెలిచినట్టు. ఇన్ కేస్ డ్రా అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ముందు అంటే 2 years బిఫోర్ జరుగుతుంది కదా యాషెస్ సిరీస్, అప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఈ యాషెస్ ట్రోఫీ అనేది రిటైన్ అవుతుంది అనమాట. మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే 2021లో జరిగింది యాషెస్. అప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మీద 4-0తో గెలిచింది. సో ట్రోఫీ కూడా ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు జరిగింది? 2023లో జరిగింది యాషెస్. అప్పుడు ఆస్ట్రేలియా 2-2తో డ్రా చేసుకుంది సిరీస్ని. అయినా కానీ 2021లో జరిగిన సిరీస్లో ఆస్ట్రేలియా గెలిచి ట్రోఫీ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల 2023లో డ్రా అయినా కానీ సిరీసు ట్రోఫీ ఆస్ట్రేలియా వాళ్ళ దగ్గరే కొనసాగుతూ వస్తుంది. సో ఇప్పటి వరకు మొత్తం 73 యాషెస్ సిరీస్లు జరిగాయంట. అందులో 34 సార్లు ఆస్ట్రేలియా వాళ్ళు గెలిస్తే 32 సార్లు ఇంగ్లాండ్ వాళ్ళకి గెలవడం జరిగింది. 7 సార్లు మాత్రమే సిరీస్ డ్రా అయ్యింది. ఇది యాషెస్ సిరీస్ యొక్క బ్యాక్ హిస్టరీ. ఇప్పుడు నేను దీని మీద ఎందుకు వీడియో చేశానంటే, ఇంత ఫేమస్ అయిన ఓల్డెస్ట్ రైవలరీ అయిన ఈ యాషెస్ సిరీస్ రేపటి నుంచి ఆస్ట్రేలియాలోని పెద్ద స్టేడియంలో స్టార్ట్ అవబోతుంది ఫస్ట్ టెస్ట్. సో ఈసారి ఈ యాషెస్ సిరీస్ మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.